హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది ఇది. సో ఇస్రో హైదరాబాద్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అది ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ ఎన్ఆర్ఎస్సి ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐటీఐ మీద జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ప్లేలిస్ట్లో టెక్నీషియన్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, అలాగే నాన్ టెక్నికల్గా వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టడీ మెటీరియల్స్కి వచ్చేసరికి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీకు బాగా యూజ్ అయితే ఉంటుంది. ఇది ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంబంధించిందనమాట. ఇది అంటే ప్యూర్ ఇస్రో కాదు, అంటే ఇస్రోలోనే రిమోట్ సెన్సింగ్ యూనిట్స్ అని కొన్ని ఉంటాయి. యాక్చువల్గా కొత్త యూనిట్స్ అవి 5 కొత్తగా పెట్టారు రీజనల్ సెంటర్స్. అది ఒకటి బెంగళూరు, నాగపూర్, కోల్కతా, జోధ్పూర్, న్యూఢిల్లీ. ప్రజెంట్ అయితే షాద్ నగర్లో అంటే హైదరాబాద్ సంబంధించి ఎర్త్ స్టేషన్ ఇది లొకేటెడ్ ఇన్ షాద్ నగర్. ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోయింది. సో అందువలన ఈ యూనిట్లో నోటిఫికేషన్ అయితే తీశారు. ఇది హైదరాబాద్లోనే ఉంటుంది, పర్మనెంట్గా వేకెన్సీస్ అనమాట. సో ఐటీఐ వచ్చేసరికి టెక్నీషియన్ బి ట్రేడ్స్. సో టోటల్గా ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళకి 32 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు, లేదా అప్రెంటిస్షిప్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఐటీఐ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ 16 వేకెన్సీస్, ఓబీసీకి 10, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 4, తర్వాత ఓబీసీకి 2, ఎస్సీకి 1 వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 వేకెన్సీ ఉంది. ఓన్లీ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసరికి ఓన్లీ 9 వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ. టోటల్గా ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు, ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ ట్రేడ్ దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ బి డెస్క్టాప్ పబ్లికేషన్ ఆపరేటర్, ఇది కూడా ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని ఆన్లైన్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ వచ్చేసరికి 9/12/2023 ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 31/12/2023. సో ఈ మంత్ ఎండింగ్కి ఇది క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది. సో మ్యాక్సిమం అందరూ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది అప్లై చేయడం చాలా మంచిది. సో ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అఫీషియల్గా వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో 9/12/2023లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో దీని సిలబస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇస్రోలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఫీజు కూడా సేమ్ ఫీజు ఉంటుంది. అంటే 750 రూపీస్ ఫీజు ఉండి దానికి మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత రీఫండ్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను పూర్తి నోటిఫికేషన్ 9వ తారీఖు వచ్చాక నేను మొత్తం అప్డేట్ అనేది కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.